అందరికీ నమస్కారం. కామెడీ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు పొందిన శ్రీ విష్ణు ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్లో వచ్చారు. ఆయన నటించిన కొత్త క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ మూవీ థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా కథ ఏమిటి, సస్పెన్స్ ఎంతవరకు వర్క్ అయింది, చూడొచ్చా లేదా, ఈ వీడియోలో పూర్తి రివ్యూ తెలుసుకుందాం. ముందుగా సినిమా వివరాలు చూద్దాం. ఈ మూవీకి దర్శకత్వం శ్రీ హుసేన్ షా కిరణ్ వహించగా మ్యూజిక్ వచ్చేసి కాలభైరవ అందించాడు. రెబ మౌనిక లీడ్ యాక్ట్రెస్. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమాలో జై అనే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తారు. అతను ఒక న్యూస్ పేపర్ లో పనిచేస్తూ మరణ వార్తలు సేకరిస్తూ ఉంటాడు. కానీ అతని లక్ష్యం మాత్రం క్రైమ్ బ్యూరోలో పనిచేయడం. ఒకరోజు ఒక మరణం వెనుక అనుమానాస్పద విషయాన్ని గమనించిన జై ఆ కేసు గురించి దర్యాప్తు మొదలు పెడతాడు. ఆ చిన్న విచారణ క్రమంగా ఒక పెద్ద నేరానికి దారితీస్తుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు పూర్తిగా సీరియస్ పాత్రలో కనిపించారు. కామెడీ ఇమేజ్ కు భిన్నంగా ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక తర్వాత హీరో మరియు విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ కథను ముందుకు తీసుకెళ్తుంది. ముందుగా ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్ చూద్దాం. సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాలో రెబ మౌనిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి కథకు మంచి సపోర్ట్ నిచ్చారు. కాలభైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ ఫీలింగ్ ను పెంచుతుంది. ఇక మైనస్ పాయింట్స్ కొస్తే ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. కథ కొత్తగా అనిపించదు. మొదటి గంటలో పేసింగ్ సమస్యలున్నాయి. ఈ కారణాల వల్ల సినిమా మొదటి భాగం కొంత బలహీనంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. దర్శకుడు హీరో విలన్ మధ్య సాగే కథను బాగా హ్యాండిల్ చేశారు. మొత్తానికి చూస్తే మృత్యుంజయ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథలో కొన్ని లోపాల వల్ల సినిమా పూర్తిగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాకు కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. మీరు మృత్యుంజయ సినిమా చూసారా? మీకు సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్ లో మీ రివ్యూ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం కినిమాక్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.